ఈ వీడియో నా షిఫ్ట్ అయిపోయిన తర్వాత నేను ఇంటికి వచ్చేటప్పుడు, అది కూడా నైట్ షిఫ్ట్, ఆల్మోస్ట్ నైట్ 11:30 12. ఇలా ట్రైన్ లో ఎవ్వరు ఉండరు, ఉన్న ఒక్కరు ఇద్దరు, ట్రైన్ మొత్తం ఖాళీగా ఉంది. అయితే నాకు ఈ టైంలో అసలు లేని బాధ అంతా అనిపించింది. చాలా ఏడుపు వస్తూ ఉంటుంది, ఏవేవో గుర్తొస్తూ ఉంటాయి. అసలు ఈ టైంకి ఇక్కడ ఇలా ఎందుకున్నా అని చాలా బాధపడుతూ ఉంటా. ఎప్పుడైనా మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లో ఏడ్చారా? నేనైతే ఈ ట్రైన్లో వచ్చేటప్పుడు ఎందుకో తెలియదు, నాకు ఏడుపు వస్తూనే ఉంటుంది. చాలాసార్లు ఏడ్చాను కూడా అనుకోండి. అదే ఇండియాలో ఈ టైంకి ఆఫీస్ నుంచి వస్తున్నా అంటే మనకి క్యాబ్ లేనిది రావద్దంటారు. కానీ ఇక్కడ అలా కాదు, పబ్లిక్ ట్రాన్స్పోర్ట్లోనే వెళ్ళడం రావడం. ఇండియాలో ఉన్నప్పుడు ఏదో ఒకటి సాధిస్తా అన్న నమ్మకం ఉండేది. ఇక్కడికి వచ్చినాక ఏం సాధించలేనేమో అన్న అధైర్యం ఎక్కువ పెరిగిపోయింది. నాకే కాదు, చాలా మందికి ఇలానే ఉంటుంది. బికాస్ ఆఫ్ ఇక్కడ చూసే సిచ్యువేషన్స్, ఫేస్ చేసే ప్రాబ్లమ్స్ అలా ఉంటాయి. చిన్నప్పుడు పెద్దయ్యాక ఏమైతావు అని అడిగితే పెద్దయ్యాక పేదవాళ్ళకి హెల్ప్ చేస్తా అని చెప్పేది. కానీ ఇప్పుడు నేనే ఆ పేదదాన్ని అయ్యాను. ఇలా జర్నీ ఆల్మోస్ట్ ఒక 1 hour చేసి నేను రూమ్కి రీచ్ అయ్యే వరకు 1:45 or 1 అవుతుంటుంది. ఇంకా ఇది ఈ నైట్ నేను మా రూమ్కి వెళ్ళే దారి అన్నమాట. అసలు ఆడపిల్ల అర్ధరాత్రి 12 గంటలకి ఒంటరిగా నడిచినప్పుడు స్వాతంత్రం వచ్చినట్టు అన్నారు. కానీ అది మన దేశంలో, ఇలా స్వాతంత్రం తీసుకున్న దేశంలో నడుస్తా అనుకోలేదు. మా తల ఉంటే ఎవరేం చేస్తారు?